హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఈరోజు కాస్త మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు చక్కగా పీస్ఫుల్గా ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళి వాకింగ్ చేద్దామని, అంటే రేర్గా నాకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే వెళ్తానని చెప్పాను కదండి. అంత క్రితం కూడా అలాగే నా అనుకూలతను చూసుకొని కొంచెం వాకింగ్ చేద్దాం, కొంచెం హెల్త్ మీద కూడా మనకి ఇంట్లోనే ఉంటే ఒక మైండ్ అనేది కొంచెం రీఫ్రెష్ అవ్వదు, అలాగే ఉండిపోతూ ఉంటుంది. ఇలా నలుగురిలోకి వాకింగ్ అని కానీ ఇలా నలుగురిలో వస్తే కొంచెం మనకి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అవతల వాళ్ళను చూసి కానీ ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా వస్తూ చక్కగా ఎర్లీ మార్నింగ్ సీనియర్ సిటిజన్ అయింది అందరూ వస్తారు ఇక్కడికి. చక్కగా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. పెద్దవాళ్ళు చక్కగా అలాగా వాళ్ళ ఏజ్ని పక్కన పెట్టి అలా వాకింగ్ చేసి ఎక్సర్సైజులు చేసుకుంటుంటే మనకు కూడా ఒక తెలియని మనం కూడా ఒక హెల్దీ డైలీ హెల్దీగా ఇలా కంటిన్యూగా చేసుకోవాలనే ఒక ఇన్స్పిరేషన్ అనేది మనకి వస్తుంది. నేను కూడా ఎక్కువ వెళ్ళేదాన్ని, కానీ నాకు కొన్ని పనులు ఎక్కువగా ఉండడం వలన రేర్గా వెళ్తాను. ఇవాళ అయితే నిద్రమోహంతోనే వెళ్ళిపోయాను. బెడ్ మీద నుంచి డైరెక్ట్ స్టేడియంకే వెళ్ళిపోయాను. చక్కగా చూడండి, అందరితోటి ఇలాగా వాళ్ళు మాట్లాడుకోవడం, కాస్త రిలాక్స్ అవ్వడం, ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్, ఇంకా పక్కన ఉన్న జిమ్ లాంటివి అన్నీ చేసుకోవడం, సీనియర్ సిటిజన్ అయితే చక్కగా కబుర్లు చెప్పుకోవడం, ఇవన్నీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళినా ఇదే ప్రశాంతత ఉంటుంది. నేను కూడా కొంతసేపు చేసుకొని ఇలా ఎక్సర్సైజ్ అనేది చేసుకొని చక్కగా కాసేపు రిలాక్సేషన్ అని అయ్యి ఉన్నానండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. ఇది ఇక్కడ ఎక్సర్సైజెస్ అంతా అయిపోయాక గోధుమ గడ్డి జ్యూస్ అని, తమలపాకులు కరివేపాకు జ్యూస్ అని, ఇక్కడ హెల్తీ జ్యూసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. చక్కగా మనకి ఇష్టమైన జ్యూస్ అనేది చూజ్ చేసుకొని తాగేసి వెళ్తూ ఉంటారు. ఇదిగోండి సొరకాయ జ్యూస్ ఇది. ఇది వచ్చేసి పక్కనే మళ్ళీ అంబలి, అంటే జావ టైపు. ఇది కొర్రంబలి, చాలా బాగుంది. కొర్రంబలి, రాగి జావ ఇవి కూడా పక్కనే అమ్ముతూ ఉంటారు. చాలా ఎందుకంటే మనం మళ్ళీ ఇవన్నీ చేసుకొని జెంట్స్ అయితే ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి అవన్నీ చేయలేరు కాబట్టి అక్కడే చక్కగా ఎక్సర్సైజ్ అయిపోయాక వెంటనే తాగేసి ఇంటికి వచ్చేస్తారు. రాగి జావ, అంబలి కావాల్సిన వాళ్ళు అలా తాగేసి జ్యూసెస్ కూడా అన్ని రకాల జ్యూసెస్ దొరుకుతాయి, చక్కగా తాగి హెల్తీగా ఉంటున్నారు. తర్వాత మంగళవారం కదా ఇవాళ, శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు అండి అందరికీ, లేడీస్ అందరికీ కూడా శ్రావణ మంగళవార శుభాకాంక్షలు. నేను కూడా ఇంట్లో చక్కగా అమ్మవారిని గౌరమ్మను చేసుకొని గౌరమ్మకి తాంబూలము, పసుపు కుంకుమలు సమర్పించుకొని పుష్పాలతోటి, సుగంధ పరిమళమైన పుష్పాలతోటి అమ్మకి చక్కగా ఇలా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. చాలామంది శ్రావణ మాసంలో మంగళవారం విశిష్టంగా చక్కగా పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. సౌభాగ్యం నిండుగా ఉంటుందని చెప్పేసి నోములు కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇలా అమ్మవారికి చక్కగా ప్రసాదంగా ఖర్జూరాలు అవి పెట్టుకొని అక్షంతలు, తాంబూలము అన్నీ సమర్పించుకొని అమ్మని గౌరమ్మని చక్కగా చేసుకొని ఇలా అయితే సేవించుకున్నాను. కొంచెం పువ్వులతోటి ఇలా డెకరేషన్ చేసుకొని అమ్మకి ఇలాగైతే పూజ అయితే చేసుకున్నాను. మనసు ప్రశాంతంగా నిండుగా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ శ్రావణ మాసం మొత్తం నేను ఖచ్చితంగా దీపారాధన 2 పూటలా చేసుకోవాలని మనసులో కోరుకుంటున్నాను. అలాగే నాకు ఏ ప్రాబ్లమ్స్ రాకోకుండా
హ్యాపీగా 2 పూటల సాయంత్రం పొద్దున ఏ సమస్య లేకుండా చక్కగా పూజ అనేది ఆ తల్లి జరిపించుకుంటుందని నేను కోరుకుంటాను. కొంచెం హెల్త్ కొంచెం సహకరించక గుడికి అనేది వెళ్ళలేకపోయాను. అంతే. సాయంత్రం పూట కూడా చక్కగా అమ్మవారికి తులసమ్మకి ఇలాగా జాజులు తులసమ్మ దగ్గర కూడా గౌరవమని చేసుకొని ఇలా పూజ ఇలా దీపారాధన అనేది చేసుకున్నాను. శ్రావణ మంగళవారాల్లో శుక్రవారాలు అమ్మవారికి మంగళ గౌరీ వ్రతాలు కానీ నోములు కానీ ఇలా నోచుకుంటూ ఉంటారు. ఎలాగూ వచ్చే వారం వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇప్పటి నుంచే అన్ని ప్రిపరేషన్స్ అనేవి జరుపుకుంటూ ఉంటారు. మంగళ గౌరీ వ్రతాలు సౌభాగ్యవంతులుగా ఉండడానికి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటారు. నేను కూడా ఇలాగ తులసమ్మ దగ్గర కూడా గౌరమ్మని చేసుకొని ఇలా సాయంత్రం వేళల్లో మాకు కొంచెం వర్షం వస్తూ ఉంది. అందుకోసం సాయంత్రం వేళల్లో ఇప్పుడే దీపారాధన చేసుకొని అమ్మవారికి ముందు పొద్దున సాయంత్రం ఖచ్చితంగా అమ్మవారి సేవను చేసుకోవాలని చెప్పేసి ఈ శ్రావణ మాసం అంతా కూడా ఏ అడ్డంకులు రాకుండా అమ్మవారి ఆశీస్సులు నా మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ టైంని కేటాయించి వీడియో పరంగా నాకు ఎలా ఉంది ఏంటి అనేది వీడియో నచ్చిందా లేదనేది ఒక చిన్న లైక్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.